కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటికి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ సుష్మిత మధు గారు. నమస్తే మ్యామ్. నమస్తే. సుష్మిత, ఇప్పుడు న్యూ ఇయర్లో చాలామంది అనుకుంటారు డ్రీమ్స్ కదా, ఈ ఇయర్లో ఏం చేయలేకపోయాను నేను, కొత్త సంవత్సరంలోనే మంచి బిజినెస్ పెట్టాలని చెప్పేసి థాట్స్ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళకి ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది, అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే బిజినెస్లో ఏమైనా ఐడియాస్ చెప్తారా? యా, డెఫినెట్లీ నవీన. ప్రతి ఒక్కరికి ఇది ఉంటుంది, అంటే నేను నా సెల్ఫ్గా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటూనే ఉంటారు. అండ్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు చాలా డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ఒక సెగ్మెంట్ అని చెప్పొచ్చు, ఐటీ ఒక సెగ్మెంట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు అంటే చాలా బూమింగ్ సెగ్మెంట్ వచ్చేసి ఈ కామర్స్. ఈ కామర్స్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి ఒక పెద్ద వెబ్సైట్ డిజైన్ చేసి దాంతోనే కూడా మన ప్రోడక్ట్ మనం సేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంటే చాలా మంది లేడీస్ స్పెషల్లీ ఇన్స్టాగ్రామ్ లేకపోతే యూట్యూబ్ని యూజ్ చేసి వాళ్ళు ఓన్ బుటిక్ స్టార్ట్ చేసుకున్నారు. అంటే స్టార్టింగ్లో శారీస్ రీసేల్ లాగా తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్లో రీల్స్, యూట్యూబ్లో షార్ట్స్ వీడియోస్ క్రియేట్ చేస్తూ వాళ్ళు ఒక మంచి పేర్ స్టాబ్లిష్ చేసుకున్నారు. ఆ పేర్ స్టాబ్లిష్ అయిన తర్వాత వాళ్ళు ఓన్ బుటిక్ స్టార్ట్ చేసుకున్నారు. ఓన్ బుటిక్ స్టార్ట్ చేసిన తర్వాత సేమ్ అదే బుటిక్కి ఒక ఈ కామర్స్ వెబ్సైట్ డిజైన్ చేసి ఈ కామర్స్ త్రూ వాళ్ళ శారీస్ అయినా వాళ్ళ ప్రోడక్ట్స్ అయినా సేల్ చేస్తూ వెళ్ళిపోతున్నారు. ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా. ఆన్లైన్లో అంటే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అవసరం లేదు. చాలా పాష్ ఏరియాలో ఒక అంటే లొకేషన్లో ఒక ఆఫీస్, ఒక షాప్ తీసుకోవడం కూడా అవసరం లేదు. ఇంట్లో కూర్చొని ఈ కామర్స్ వెబ్సైట్ డెవలప్ చేసి దానిలో మీరు శారీస్ అమ్ముతారా, హ్యాండ్ బ్యాగ్స్ అమ్ముతారా, లేకపోతే మీరు క్రాప్స్ ఉంటాయి కదా, ఆర్గానిక్ క్రాప్స్ అంటారు, ఆర్గానిక్ రైస్ అయినా, ఆర్గానిక్ జవార్ అయినా, ఇట్లాంటి ప్రోడక్ట్స్ కూడా మీరు మీ ఆన్లైన్ ప్లాట్ఫామ్తోనే సేల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి నేను యాడ్ చేస్తాను. బిజినెస్ స్టార్ట్ చేయడానికి చాలా హెవీ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు నవీన. చాలా మంది అనుకుంటారు బిజినెస్ అంటే నేను ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ రూపీసే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటారు. అంత అవసరమే లేదు. ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎలా అంటే మీరు స్టార్ట్ చేయడం అవసరం. 10,000 రూపీస్ పెట్టి కూడా మన వెబ్సైట్ అయినా, ఒక ఈ కామర్స్ వెబ్సైట్ అయినా ప్లాన్ చేసుకొని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ వన్ థింగ్, మీరు బిజినెస్లో తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు అంటే మీ ఎఫర్ట్స్ ఎక్కువ ఉండాలి. హెవీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు కూడా ఎఫర్ట్స్ పెట్టాలి. కానీ ఇక్కడ తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు చాలా ఎఫర్ట్స్, చాలా టైం స్పెండ్ చేయాలి. అంటే ఒక డేలో 24 అవర్స్లో నాకు అడిగితే 15 to 18 అవర్స్ మీరు మీ బిజినెస్లో స్పెండ్ చేయాలి. బిజినెస్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బిజినెస్లో ఇన్వాల్వ్ అయితే బెటర్. ఎందుకంటే మనం ఇంకొక ఎంప్లాయీని హైర్ చేయలేం, శాలరీ ఇవ్వలేం, ఆ స్టేజ్లో ఉన్నాం. కాబట్టి ఒక హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేస్తే అది ఒక డెఫినెట్లీ ఒక మంచి ఐడియా అని చెప్తాను. సపోజ్ బ్యాచులర్ అంటే యంగ్ బాయ్స్ వాళ్ళ పేరెంట్స్ని ఇంక్లూడ్ చేయడం, వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ని ఇంక్లూడ్ చేసి వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేస్తే అది కూడా ఒక మంచి ఐడియా అని చెప్తాను. అంటే జాబ్ చేసుకుంటూ కూడా బిజినెస్ చేయాలి అంటే అలాంటి వాళ్ళకంటే, ఎస్పెషల్లీ ఇక్కడ మనం ఉమెన్స్ని తీసుకుందాం. ఈ మధ్య కాలంలో చాలా మంది ఉమెన్స్ ఏంటంటే మేము కూడా ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నారు. కొంతమంది జాబ్ చేసే వాళ్ళు చేస్తున్నారు, కొంతమంది ఇంట్లో ఉంటారు కదా హౌస్ వైఫ్స్, వాళ్ళు కూడా మేము ఏదైనా ఇంట్లో ఉండి చేయాలి, బయటకు వెళ్ళే వాళ్ళకి టైం కానీ ఆ సోర్స్ ఉండదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఏమైనా చెప్తారా? అట్లాంటి లేడీస్ అయినా, అట్లాంటి పీపుల్, అట్లాంటి వాళ్ళకి కూడా డెఫినెట్లీ చాలా బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి. నేనంటే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ని యూజ్ చేయండి అని చెప్తాను. మీకు తెలుసా, అమెజాన్లో, మీషోలో మీరు ఒక సెల్లర్ లాగా రిజిస్టర్ అయ్యి ఇట్లా ఇయర్ రింగ్స్ అయినా, బ్యాంగిల్స్ అయినా, థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి, మీకు ఐడియా ఉంది కదా, హ్యాండ్ బ్యాగ్స్ అయినా, ఇట్లాంటి ప్రోడక్ట్స్ ని కూడా సెల్లర్ లాగా అమెజాన్లో, మీషోలో, ఫ్లిప్కార్ట్లో రిజిస్టర్ చేసి మీరు మీ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా, అమెజాన్, మీషోలో వాళ్ళే మీ ఇంటికి వచ్చి ఆ ప్రోడక్ట్స్ తీసుకెళ్ళి కస్టమర్కి డెలివర్ కూడా చేస్తారు. ఆ ప్రైసింగ్ కూడా వేరే ఉంటుంది, అంటే వాళ్ళ చార్జెస్, వాళ్ళ కమిషన్ అమౌంట్ అది డిఫరెంట్ లాగా ఉంటుంది. కానీ ఇది కూడా ఒక మంచి ఐడియా. సపోజ్ మీరు అమెజాన్లో రీసేల్ చేస్తూ మీకు కొంచెం ప్రాఫిట్స్ వస్తుంది అంటే దెన్ మీరు మీ ఈ కామర్స్ వెబ్సైట్, మీ ఓన్ వెబ్సైట్ గురించి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. వెబ్సైట్లో ఎనీథింగ్ యూ కెన్ సెల్. తెలుసా, మీరు ఒకటి బెడ్షీట్స్ నుంచి, మీరు డ్రెస్సెస్ నుంచి, బ్రేస్లెట్స్ అయినా, ఇయర్ రింగ్స్ అయినా, హ్యాండ్ బ్యాగ్స్ అయినా, మేకప్, ఆర్గానిక్ మేకప్ ఐటమ్స్ కూడా మీరు మీ ఈ కామర్స్ వెబ్సైట్లో సేల్ చేస్తూ మీరు హ్యాపీగా జాబ్ చేస్తూ ఈ బిజినెస్ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. ఏ రోజు మీకు మీ బిజినెస్ ప్రాఫిట్ అయినా, ఇన్కమ్ అయినా మీ శాలరీ నుంచి ఎక్కువ వస్తుందో ఆ రోజు శాలరీని డిజైన్ చేస్తే తప్పు ఏం కాదు. సో ఫైనల్గా ఇప్పుడు నేను ఏం చదువుకోలేదు బట్ నేను కూడా చేయాలి ఏదైనా బిజినెస్ అని అనుకునే వాళ్ళకి, ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కూడా బిజినెస్ డెఫినెట్లీ స్టార్ట్ చేసుకోవచ్చు. అగైన్ నేను అదే చెప్తాను, బిజినెస్ స్టార్ట్ చేయడానికి చాలా హెవీ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు.
10,000 రూపీస్లో కూడా మీ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ లేదు అంటే గవర్నమెంట్ నుంచి చాలా డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్స్ని యూజ్ చేసి మీరు మీ బిజినెస్ స్టార్ట్ చేస్తే బెటర్. ప్లస్ ఇప్పుడు అంటే యూట్యూబ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ అది ఎంత హెల్ప్ చేస్తుంది అంటే లేడీస్కి లేకపోతే స్టార్టప్ బిజినెస్ ఓనర్స్కి కూడా యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ డైలీ పెట్టండి. మీ లైఫ్ అయినా మీ కెరియర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎస్, ఇన్స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్ అంటే నేను చూశాను చాలా మందికి లైఫ్ ఇచ్చింది. అంటే ఇన్స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్లో డైలీ వాళ్ళ ఎఫర్ట్స్, వాళ్ళ రీల్స్ అన్న వీడియోస్ క్రియేట్ చేస్తూ ఉంటే వాళ్ళ సబ్స్క్రైబర్స్ కూడా పెరిగింది, వాళ్ళ అంటే బిజినెస్లో లీడ్స్ అన్న ఎంక్వైరీస్ కూడా జనరేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం యూట్యూబ్ నుంచి వాళ్ళకి రెవెన్యూ కూడా వస్తుంది. మీ అందరికీ తెలుసు యూట్యూబ్లో మానిటైజేషన్ ఒక లెవెల్ మనం పార్ చేస్తే యూట్యూబ్ కూడా మనకు పేమెంట్ చేస్తుంది. ఇంకా యూట్యూబ్ చాలా మంచి పేమెంట్ చేస్తుంది. అంటే తక్కువ అమౌంట్ కాదు, చాలా మంచి అమౌంట్ అది యూట్యూబ్ కూడా పేమెంట్ చేస్తుంది. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఒక మంచి గ్రోత్ అంటే 1 lakh 2 lakhs కన్నా ఎక్కువ మీరు ఫాలోవర్స్ తీసుకొచ్చారు అనుకోండి, మీకు ప్రమోషనల్ లేకపోతే స్పాన్సర్షిప్ వీడియోస్ కూడా చాలా రిక్వెస్ట్ వస్తుంది ఉంటుంది. నేను చాలా మంది యూట్యూబర్స్ని చూశాను, అంటే ఒక వీడియో వల్ల వాళ్ళు ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు. మనం అందరం కుమారి ఆంటీ వీడియోస్ చూసాం, రైట్? అండ్ ఇట్లాంటి చాలా యూట్యూబర్స్ ఉన్నారు, జస్ట్ ఒక వైరల్ వీడియోతోని వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. సో మనం కూడా మన ఎఫర్ట్స్ డైలీ ఒక బిజినెస్ అంటే బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళు డైలీ యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెడుతూనే ఉంటే వాళ్ళ బిజినెస్కి కూడా యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి రెవెన్యూ జనరేషన్, అర్నింగ్ కూడా యాజ్ ఇట్ ఈస్ రన్ అవుతుంది. మామూలుగా ఇంతకుముందు రీల్స్ అంటే సరదాగా చేసేవాళ్ళు, ఇప్పుడు అది బిజినెస్ గా కన్వర్ట్ చేసుకుంటున్నారు చాలా మంది. ఎగ్జాక్ట్ చూస్తున్నాం కదా, ఎక్కడో అంటే విలేజెస్ లో ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒకటి వాళ్ళు చేసే పనినే అంటే వాళ్ళకి అది బిజినెస్ గా కన్వర్ట్ అవుతుందనే ఆలోచన రావడం అనేది కూడా గ్రేటే కదా. ఎగ్జాక్ట్లీ. మనం ఇన్స్టాగ్రామ్ లో మీరు చూడండి, చాలా మంది ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు. ఎంటర్టైన్మెంట్ తో పాటు కొంచెం ఎడ్యుకేషనల్, ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కూడా ఇప్పుడు రన్ అవుతుంది. అవి ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ మధ్య చూసుకుంటే. మామూలుగా ఇంత ముందు ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉండేది, అవును. కొంచెం థింకింగ్ ప్రాసెస్ పెరగడం, జనాలకి కొంచెం అలా బిజినెస్ పరంగా కూడా వస్తున్నారు. మనం అనుకుంటాం అరే మనం ఈ వీడియోస్ చేస్తే ఎవరు చూస్తారు, కానీ ప్రతి ఒక్క వీడియోకి చూసే వ్యూవర్స్ ఉంటారు. ఏ కేటగిరీ వైజ్ ఆ కేటగిరీ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. Thank you.